నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్లో పెళ్లి చేసుకుంటానని ఒక ప్రవాస మహిళను ఒక కువైటీ పౌరుడు మోసం చేశాడు. వివరాల్లోకి వెళితే, ఒక మహిళా ప్రవాసురాలని వివాహం చేసుకోవాలనే కోరికను ఆమె వివాహేతర సంబంధాన్ని ఉపయోగించుకొని ఒక కువైటీ పౌరుడు మోసం చేశాడనమాట. అలాగే ఆమె యొక్క డబ్బులు కూడా తినేశాడనమాట. అలాగే మోసపోయానని తెలుసుకున్న ఆమె పోలీస్ స్టేషన్లో అయితే, మైదాన్ హవల్లీ పోలీస్ స్టేషన్లో అయితే ఆమె కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేశారు. అలాగే బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం కువైట్లోని ఒక అకౌంటింగ్ కంపెనీలో అయితే, సంస్థలో అయితే ఆమె పనిచేస్తూ ఉందన్నమాట. అక్కడికి ఒక కువైటీ పౌరుడు తరచుగా వచ్చేవాడు, ఆమెతో సంభాషించేవాడు అనమాట. ఆమెతో మాటలు పెరగడంతో అయితే, అలాగే ఆమెను పెళ్లి చేసుకుంటానని చెప్పేసి, నేను నిన్ను ప్రేమిస్తూ ఉన్నానని చెప్పేసి ఆమెకు మాయమాటలు చెప్పడం జరిగింది. ఆమెకు కూడా అయితే అతన్ని ఇష్టపడిందన్నమాట. ఇద్దరి మనసులు ఇష్టపడిన తర్వాత పెళ్లి చేసుకుంటానని చెప్పి ఆమెను నమ్మించి మోసం చేయడం జరిగింది. ఆమెకు 34 సంవత్సరాలు ఉంటే, అలాగే కువైటీ పౌరుడికి 35 సంవత్సరాలు ఉన్నాయన్నమాట. అలాగే వీళ్ళు చాలా రోజుల నుంచి ప్రేమించుకుంటూ ఉన్నారన్నమాట. అలాగే ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే, కానీ ఆ యొక్క కువైటీ పౌరుడు, నేను పేదవానని చెప్పేసి, నా ఇంట్లో ఎటువంటి సామాన్లు లేవు, టీవీ కూడా లేదు, వాషింగ్ మిషన్ కానీ ఫ్రిడ్జ్ కానీ ఎటువంటి వస్తువులు లేవని చెప్పేసి ఆమెను నమ్మించాడనమాట. సరైన ఫోన్ కూడా లేదని చెప్పేసి ఆ యొక్క మహిళకు చెప్పడంతో, ప్రేమించిన అమ్మాయి ఎవరైతే ఉన్నారో వెంటనే నమ్మేసి, మొత్తంగా మనం చూసుకుంటే కానీ ఒకసారి 1800 దినార్లకు వాషింగ్ మిషన్, ఫ్రిడ్జ్, టీవీ అలాగే ఇతర విద్యుత్ ఉపకరణాలను అయితే కొనుగోలు చేసింది. ఆ తర్వాత ఫోన్ లేకపోవడంతో అయితే ఐఫోన్ లేటెస్ట్ మోడల్ అయితే 2 ఫోన్లు అయితే ఆమె ఈఎంఐ పద్ధతిలో తీసుకునిందనమాట. అలాగే మొత్తం ఆమె దగ్గర నుంచి 3500 దినార్లు అయితే ఇలా కాజేయడం జరిగింది. మొత్తం ఆ యొక్క డబ్బు అంతా తినేసిన తర్వాత, అలాగే ఈ యొక్క డబ్బు కాకుండా మళ్ళా నగదు రూపంలో కూడా అతనికి అయితే సహాయం చేసిందనమాట. అతన్ని నమ్మి అతడు మొత్తం సర్వం ఆమె దగ్గర నుంచి డబ్బులు మొత్తం తీసుకున్న తర్వాత ఆమె ఫోన్లు ఎత్తకపోవడం, అలాగే ఆమెను బ్లాక్ లిస్ట్ లో ఉంచాడనమాట. ఆమె మైదాన్ హవల్లీ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడంతో ప్రస్తుతం పోలీసులు అయితే కువైటీ పౌరుని అరెస్ట్ చేయడం జరిగింది. అలాగే కేసు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటూ ఉన్నామని చెప్పేసి పోలీసులు వెల్లడించారు. కాబట్టి కువైట్లో ఉన్న మన భారతీయ మహిళలు ఎవరైతే ఉన్నారో ఇటువంటి వారితో చాలా జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ, అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.